ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ 65 చేశాను గైస్. సూపర్ ఉంటుంది, చాలా సింపుల్. ఈవెన్ మీరు హాస్టల్లో ఉన్న చేసుకోవచ్చు. హాయ్ గాయ్స్, ఈరోజు ఎయిర్ ఫ్రైయర్లో ఈ బ్రెస్ట్ పీసెస్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో చాలా తక్కువ ఆయిల్, మినిమం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్తో నేను ఫ్రై చేస్తాను. ఇది నార్మల్గా మీరు గ్యాస్ స్టవ్ మీద కడాయిలో పెట్టి ఫ్రై చేయాలంటే కనీసం మీకు 100 ml to 150 ml ఆయిల్ తీసుకుంటుంది. సో ఫస్ట్ అయితే వీటిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేస్తున్నాను. ఓకే, ఫుల్ బ్రెస్ట్ పీస్. మీరు ఇవి క్యూబ్స్గా కట్ చేసేటప్పుడు మరీ చిన్న పీసెస్ కట్ చేయకండి, మీడియంగా కట్ చేయండి. చిన్న పీసెస్ అయితే అది ఫ్రై అయినాక మరీ చిన్నగా వస్తాయి అన్నమాట, సో బాగో మనకి. సో మీడియం పీసెస్ అయితే కట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే దీనికి మ్యారినేట్ చేయడానికి ఐటమ్స్ తీసేసుకుందాం. ఒకటి పసుపు కావాలి, అది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ప్రతిదీ ఇంపార్టెంటేలే. ఇది ధనియాల పౌడర్. ఓకే, అంటే ఇది స్పెషల్గా ఇంట్లోనే చేసుకున్న ధనియాల పౌడర్ అనమాట. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఫైనల్లీ వి నీడ్ దిస్ సాల్ట్ అండ్ కారం. ఓకే, సో మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ ఇంకేం కావాలి, ఇంకా ఒక మసాలా ఏదన్నా. ఓకే, ఇదే మెయిన్ మసాలా. అండ్ ఇంకొకటి ఆచి ఉంది. సో ఆచిలో ఇది చికెన్ 65 అండ్ కబాబ్ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మసాలా కొంచెం ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఓకే, సో ఇది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఈ మసాలాస్ మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఆ మిక్స్ చేసిన మసాలాని పీసెస్కి మ్యారినేట్ చేద్దాం. సో దీనికోసం కొంచెం పసుపు అండ్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ అండ్ కారం కూడా మనం స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా మిక్స్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మసాలా అనమాట, ఇది గరం మసాలా, ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసిన ధనియాల పౌడర్. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మా మదర్ ఓన్గా ప్రిపేర్ చేస్తారనమాట, ధనియాలు అండ్ సంథింగ్ మిక్స్ చేసి చాలా బాగుంటుంది. అండ్ నేను లైట్గా దీనికి చిల్లీ చికెన్ 65 మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది సేమ్ ఇదే కబాబ్ మసాలా కింద కూడా వాడుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అదైనా వేసేయచ్చు అనమాట, ధనియాల పౌడర్ ప్లేస్లో, ఆల్సో ఈ 65 ప్లేస్లో. ఓకేనా. అండ్ ఫస్ట్ దీనికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. వితౌట్ ఆయిల్తో కూడా చేయొచ్చు, బట్ మనం పీసెస్కి మ్యారినేట్ చేయడానికి ఆయిల్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. మొత్తానికి అలా మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి 1 స్పూన్ ఆయిల్ వేసాను. గైస్, ఇప్పుడు వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను, మీ హెల్ప్ అండ్ సపోర్ట్ నాకు కావాలి, చేస్తారని ఆశిస్తున్నాను. సో లెమన్ ఒక హాఫ్ బద్ద వేసేస్తాను, సో దట్ ఏంటంటే టెండర్గా ఉంటుంది అనమాట. మీరు ఇది మ్యారినేట్ చేశాక డీప్ ఫ్రీజ్లో పెట్టకండి, నార్మల్ చిల్ ట్రేలో పెట్టేసేయండి. ఓకే, చిల్ ట్రేలో పెట్టేటప్పుడు జస్ట్ ఈ మూత కవర్ చేయండి, సో దట్ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్న వేరే ఫ్లేవర్స్ దీనికి మిక్స్ అవ్వకుండా ఉంటాయి అనమాట. అంటే ఆ ఎయిర్లో వేరే ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట, ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్లేవర్స్ అవి దీనికి అయితే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మారిపోయింది మనకి. ఓకే, చూడండి ఎంత ఆయిల్ ఉందో. దీనికి చాలా ఆయిల్ పడుతుంది. అదే ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో చేసామంటే చాలా తక్కువ ఆయిల్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఈ పీసెస్ ఉంచాను, ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేసి మీకు చూపిద్దామని చెప్పి. ఓకే, సో మనం మ్యారినేట్ చేసి పెట్టిన ఈ చికెన్ని ఇప్పుడు నేను ఈ ఎయిర్ ఫ్రైయర్లో పెడతాను. చూద్దాం ఎంత టైంలో ఇది మనకి అయిద్దని చెప్పి కంప్లీట్గా. సో ఫస్ట్ అయితే కనుక చూసారంటే ఇది నేను మోర్ దాన్ 6 hours మ్యారినేట్ చేశాను. మీరు 2 hours చేసుకున్నా ఓకే. అండ్ ఓవర్ నైట్ చేసినా సరే ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎంత టైం ఉంటే అంత సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఓవర్ నైట్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. బట్ మినిమం 1.5 hour చేస్తే కనుక మీకు కొంచెం పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఒకటి ఇక్కడ పెడతాను ఇప్పుడు. సో నౌ ఇప్పుడైతే దీంట్లో లాక్ చేసి పెట్టేస్తాను అండ్ స్విచ్ ఆన్ చేద్దాం. ఓకే, నా ఇక్కడైతే ఆన్ అయిపోయింది. అండ్ ఇది ఆన్ చేస్తే కనుక మనకి ఇది మొత్తం మెనూ చూపిస్తుంది. ఓకే, 18 minutes పెట్టాను అండ్ స్టార్ట్. గైస్, కొంచెం పాస్ చేస్తున్నాను. 9 minutes అంటే 18 minutes పెట్టాం కదా, హాఫ్ ఆఫ్ ద టైంకి తీసేస్తున్నాను. చూద్దాం అసలు ఎంతవరకు ఫ్రై అయింది ఏంటనేది. వావ్, మీరు చూసారంటే చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో లైట్గా దీన్ని స్ప్రే చేస్తా ఆయిల్, ఎందుకంటే ఆయిల్ మరి అసలు ఆయిల్ అయితే బాగోదని చెప్పి చేస్తున్నా. మీరు అసలు సింగిల్ డ్రాప్ ఆయిల్ లేకుండా చేసినా సరే బాగానే వస్తుంది. ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత సేమ్ 9 minutesలో ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాను. అండ్ ఆ 9 minutes అయిపోయిన తర్వాత తీస్తే ఈ విధంగా ఫ్రై అయింది గైస్. అసలు అద్భుతంగా ఉంది. స్మెల్ కానీ కొంచెం కూడా కింద మాడలేదనమాట, చాలా బాగుంది. జస్ట్ అలా కొత్తిమీర టచ్ ఇచ్చుకొని తింటే చూడండి ఎంత బాగుందో చూడండి.
చాలా బాగుంటుంది అసలు. కంపల్సరీ ట్రై చేయండి మీరు ఈ విధంగా. అండ్ దీన్ని చిల్లీ చికెన్ చేయొచ్చు, చికెన్ 65 లాగా చేసుకోవచ్చు, అండ్ నార్మల్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. అసలు టేస్ట్ అయితే కనుక చాలా బాగుంది. మ్యారినేట్ ఎక్కువసేపు చేసాం కాబట్టి పీస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది పీస్. అండ్ బయట కబాబ్ పీసెస్ ఎలా ఉంటే అంత బాగుంది టేస్ట్. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎవరికైతే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. కింద ప్రొడక్ట్ లింక్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.